దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో మనము చక్కని సమయాన్ని కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనాన్ని చాలా దినములు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇంకా ధ్యానించాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. 13 కూడా చదువుతాను మీకోసం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. దేవుని వాక్యంలో ఈ 13వ వచనం ఎంత శక్తివంతమైంది. టైటిల్ మనం గత వారంలో ధ్యానం చేసాం కదా. మనం విశ్వాసములో అనగా విశ్వాసపు యొక్క క్రియలలో నడుస్తున్న కొలదిగా మన నిరీక్షణ ఏమవుతుంది? విస్తారమవుతుంది అనే దాని గురించి విన్నాం. విశ్వాసములో నడుస్తుంటే నిరీక్షణ. ఇట్టి విశ్వాసములో సోమరులుగా ఉండకూడదు, నిష్ఫలులుగా ఉండకూడదు. అన్న వస్త్రములు కలిగి చాలు అనుకోవాలి. మరి ఆసక్తి, మరి పరుగు, మరి సమయం అంతా, మరి ప్రయాస, ఇతరులతో కలిసి వారి హెల్ప్ తీసుకొని చేసే పని దేనికోసం? నిత్యత్వం కోసం, అనంతకాల జీవితం కొరకు, అంతమే కానటువంటి జీవితం కొరకు. ఇక్కడ తృప్తి, ఆహారం ఉందా, వస్త్రం ఉందా, చాలు. ఎందుకంటే అంతకంటే నువ్వు ఎక్కువ తిన్నా లాభం లేదు, అంతకంటే ఎన్ని వస్త్రాలున్నా లాభం లేదు. వాటితో నువ్వు మహిమను పొందలేవు. వాటికి చాలు అనుకొని దేని కొరకు పని చేయాలి? నిత్యత్వం కోసం, యేసుక్రీస్తునందలి విశ్వాసమును వ్యక్తపరచే క్రియల కోసం పోటీ పడాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏమవుతున్నాయి? 100 సంవత్సరాల కొరకే ఆలోచిస్తున్నా, అది ఇంతటితో ఇక్కడే ముగిసిపోతుంది. ఆ ఘనత అయినా, ఆ ధనమైన 49వ కీర్తనలు చెప్పాడు కదా, అదంతా ఇక్కడే. దీన్ని దాటగలిగిన దాని కొరకు అట్టి విశ్వాసంలోనికి పిలిచాడు. మరి అట్టి విశ్వాసంలో ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి. సోమరులుగా నిష్ఫలులుగా ఉండొద్దు. ఉంటే ఏమవుతుంది? అక్కడ ఏముండదు, దేవుని దగ్గర జీతం ఏముండదు. మరి అక్కడ కదా మనం బ్రతకాల్సింది. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు, ఉండబోవు దాని కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎదురు చూచుట. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారు గుడారాల్లో బ్రతికారు. ఎందుకు మీరు గుడారాల్లో బ్రతుకుతున్నారు? దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని ఆశీర్వాదం మీకే, అన్ని జనాంగముల కంటే మీకే, అసలు మీ ద్వారానే ఇతరులు దీవించబడతారని చెప్పినప్పుడు ఈయన ఏది కోరుకోవాలి? రాజుకి ఏది ఉంటే అది కోరుకోవాలి. అది కోరుకోకుండా ఆయన ఏం కోరుకున్నాడు? భూమి మీద అనగా చనిపోయే లోపు, శరీరాన్ని విడిచే లోపు భూమి మీద మేము పరదేశులుగా బ్రతుకుతాం అని ఎంచుకున్నాడు. ఎందుకండి? అసలైన జీవితం కోసం. అందుకు ప్రభు అన్నాడు, నేను వీరి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడువాన్ని కాదు. నువ్వు మహామహిమలో ఉన్నావు. మహిమను ధరించిన దూతలకే 6 రెక్కలు కావాల్సి వచ్చింది. ఎన్ని రెక్కలు? 2 రెక్కలతో దేహం మొత్తాన్ని కప్పుకుంటున్నారు. ఇంకెందుకు రెక్కలు? పాదములు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. అంత మహిమ కలిగిన నీవు ఈ మంటిలో తిరిగే పురుగుల్లాంటి మంటి పాలయ్యే వీరి దేవుణ్ణి నేను అని చెప్పుకోవడానికి ఆయన ఏం చేయాలి? సిగ్గుపడాలి కదా. ఆయన ఎక్కడా, వీరెక్కడా? ఎందుకు సిగ్గుపడట్లేదంటే వీరు దాన్ని వెతుకుతున్నారు. అది చెప్పాడు అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట చూద్దామా? ఎంత శక్తివంతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 13 నుండి చూస్తే వీరందరూ 11:13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను
పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషద పరుచుచున్నారు. కారా, స్వదేశమును వెతుకుతున్నారు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడను అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలియనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఎక్కడ? పరలోకములో. ఏకంగా ఆయనకి ఇల్లు కాదు, ఏముంది? పట్టణమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మనకేముంది? సరే, ఒక స్థలం దేవుడు చూశాడు, మరి కట్టాలి కదా, ఇల్లు కట్టాలి కదా. మెటీరియల్ అంతా ఎవరివ్వాలి? మనమే ఇవ్వాలి. ఎలా ఇస్తాం? దేవుని వాక్యానికి లోబడుతుంటే మెటీరియల్ అక్కడ అందుతూ ఉంటుంది. ఇదే మనం తెలుసుకోవాలి. విశ్వాసంలో నువ్వు అడుగు వేస్తూ ఉంటే, విధేయత దేవునికి లోబడుతూ ఉంటే అక్కడ నీ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అది మనం గ్రహించాలి. ఇదంతా అక్కడికి వెళ్ళాక తెలిస్తే లాభం ఏంటి? ఇక్కడే తెలియాలి కదా. ధనవంతుడికి పాతాళంకు వెళ్ళాక తెలిసింది, లేకపోతే ఇవ్వమని మొత్తుకుంటున్నాడు. ఇక లాభం లేదని తెలిసింది. తెలిసిన తర్వాత ఏమేడుస్తున్నాడు? నా సహోదరులు ఉన్నారు అక్కడ 5. వాళ్ళకి చెప్పేవాడు కావాలి. వాళ్ళు ఈ వేదనకరమైన లేదా మనము నిత్య జీవం కొరకు. కానీ అక్కడికి వెళ్ళాక మనకేమి లేదంటే, ఎందుకు లేదు ప్రభువా? నీకు సముద్రం అంత హృదయం ఉంది కదా, మరి నాకెందుకు లేదు? ఇది చెయ్యాలంటే నీ విశ్వాసం మీదనే, నీ విశ్వాసం యొక్క విధేయత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకు యోబును అంత కష్టపెట్టాల్సి వచ్చింది? భూమి మీద అతని వంటి భక్తుడు లేడు అంటే, మరి ఊరికేనే అన్నారు ప్రభువా మాకు కూడా ఛాన్స్ ఇచ్చి చూడు అంటే నువ్వు యోబుతో పెట్టుకోలేవని నీకు తెలియాలి కదా. అందుకే క్రియల్లో చూపించాడు. అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అన్నాడు, ఇంకెవరైనా కొడుకులే. ఎందుకు ఆయన తండ్రి అయ్యాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. మనకు అన్ని ఆధారాలే. అన్ని బైబిల్లో భక్తులందరూ దేవునితో సహవాసం చేసి ఆత్మీయ విషయాలన్నీ వెలుగులోకి తీసుకొస్తే అంత మనదే అనుకుంటాం మనం. ధర్మశాస్త్రం మోషే తీసుకొని వస్తే అదంతా మనం చదువుతూ మోషేకు కృతజ్ఞతలు చెప్పం. మోషే గారి ద్వారా ఈ లాభం జరిగింది, అదిగో ఆ భక్తుని వల్ల ఇంత లాభం పొందాను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటామా? మొత్తం ధర్మశాస్త్రం అంతా మనమే బయటికి తీసుకొచ్చినట్టుగా అనుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాం అలా కాదు. నిరీక్షణకు ఆధారమే భూమి మీద, అడ్రస్సే లేదు. ఆయన అట్టి నిరీక్షణను భూమి మీద ప్రవేశపెట్టాడు. అందుకు తండ్రి అయ్యాడు. మనకు అవకాశాలు ఇస్తున్నాడు విశ్వాసంలో నడవడానికి కోసం. దాన్ని బట్టి మన జీవితం ఉండబోతుంది. అందుకే దేవుడు తనకున్న ఆశని బట్టి ఏం చేస్తున్నాడు? నిరంతరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆల్ నైట్లోనైనా మాట్లాడుతున్నాడు. నీకు అర్థమవుతుందా? నిద్ర పట్టక దేవుని దగ్గరికి వెళ్తే నిద్ర పట్టకునే వచ్చావు, లేకపోతే వచ్చేవాడివా అంటాడా? అనడు. మనుషులైతే అంటారు. దేవుడు అనడు. నువ్వు ఎప్పుడు వచ్చినా నీ కోసం పని చేస్తూనే ఉంటాను. నీ కొరకు అద్భుతమైన విషయాలు నా హృదయములో నుండి బయటికి తీసుకొస్తాను. ఎందుకు? మహిమను నీకు ఇవ్వాలి. నా దగ్గర ఏముంది? గొప్ప మహిమ ఉంది, తరగని మహిమ ఉంది. అది నీకు ఇవ్వడంలోనే నాకు సంతోషం. దేవుని సంతోషం ఏంటి? అది మనం పొందుకోవాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి విశ్వాసములో మనము ఈ విశ్వాసంలోనికి వచ్చి అలాగే ఉండిపోవద్దు. సోమరులుగా, నిష్ఫలులుగా మనం మిగిలిపోవడానికి వీల్లేదు. ఒక దాని తర్వాత ఒకటి. ఆ రోజున మొదటి సంఘం అపోస్తుల ద్వారా ఆ యొక్క విశ్వాసములోనికి వచ్చిన వారు ఒక్కొక్కటి ఎంతగా ఇంటింట రొట్టె విరుచుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఎటువంటి కార్యక్రమాలు వారు చేశారు. ఎంత ఆశ్చర్యం! అవన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఏంటి? విశ్వాసంలోనికి వచ్చాం. ఏమి అభ్యసించాం? ఏమి నేర్చుకున్నాం? మన ముందున్న వారిని చూసి ఏమి నేర్చుకున్నాం? మనకంటే ముందున్నారు, మనకంటే మాదిరికరంగా ఉన్నారు, మనకంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. వారి నుండి ఏమి నేర్చుకున్నావు? నీ తల్లిదండ్రుల నుండి ఏం నేర్చుకున్నావు? నీ సహోదరుల నుండి, నీకంటే ముందు ఆత్మీయులుగా ఉన్న వారి నుండి ఏం నేర్చుకున్నావు? నేర్చుకోవడానికి అన్ని మనకు దగ్గరే ఉన్నాయి. అలాగే దేవుని వాక్యం, భక్తుల జీవితాలు ఎంత స్పష్టంగా మన ముందు ఉన్నాయి.
భక్తుల అపజయాలు కూడా, ఓడిపోయిన పరిస్థితులు కూడా దేవుడు రాస్తాడు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వారు అక్కడ ఏది ఎంచుకున్నారో అది నువ్వు ఎంచుకోవాలి. వారేమి ఎంచుకున్నారో అది నీవు ఎంచుకోవాలి అనేది ప్రభు మనకు తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసములో ఇక్కడ మనము చదువుకున్న విశ్వాసములో మరొక విషయాన్ని మనం కలపాలి అనే విషయము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనములో రెండో లైన్, మీ విశ్వాసమునందు సద్గుణమును అమర్చండి అని చెప్పాడు. మనం ఇక్కడ రోమా పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా మీరు కేవలము మంచివారు, మీరు కేవలము మంచివారు. 13వ వచనం ఎంత శక్తివంతమైందో మీకు అర్థమైంది కదా. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ ఇంత టైం వెనక్కి వెళ్ళిపోతారు. అంత శక్తివంతమే. విశ్వాసం నడవండి. విశ్వసించాను ఇంకేంటి అనకండి. విశ్వాసంలో 100 మెట్లున్నాయి. విశ్వాసములో మనము ఒక నదిని కొలుస్తూ ఉంటాడు కదా, ఆ నదిలో 1000 మూరలు కొలిచాక ఏమవుతుంది, తర్వాత స్థాయి వస్తుంది. మనం 1000 మూరలు నడవక ముందుకి ఇంతే అనుకుంటాను, ఇంతే అనుకుంటే నువ్వు నడవాల్సినంత వరకు నడువు. అప్పుడు దేవుడు నిన్ను పై స్థానంలో తీసుకొని వెళ్తాడు. ఒక నిలకడగా ఉన్నట్లయితే దేవుడు, అనగా ఆయన్ని వెదుగుతూ ఉంటే, అదే మొదటి ఆసక్తిను కనపరుస్తుంటే దేవుడు అనేకమైన వాటిని బయలుపరుస్తాడు. అలా కాకపోతే ఈరోజు మనకున్న సంతోషాలు, ఈరోజు మనకున్నవన్నీ, నేను ఇన్ని ఘనతలు సాధించాను, పోరాడి ఇదిగో ఇల్లు సంపాదించాను, పొలము సంపాదించాను, రకరకాలు ఉన్నాయి కదా, ఒక్క క్షణములో మొత్తం తలక్రిందులైపోతాయి. అర్థమవుతుందా? మనం కట్టుకున్నవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? బాగానే కడుతున్నాం, కానీ కింద బేస్మెంట్ పునాది ఏంటో తెలుసా? నీటి బుడగ. ఇంకా బైబిల్ ఏం చెప్పింది? నీటి ఆవిరి అని చెప్పింది. ఈ ప్రాణం మీదనే కదా ఇవన్నీ కట్టాము. ఈ ప్రాణం మీదనే కదా. ఈ ప్రాణం ఎటువంటిది? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేది. నీ జీవమే పాటిది. దాని మీద ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ దాని మీదనే ఉన్నాయి. ఈ సూర్యుని క్రింద ఉండే ఈ సంతోషాలన్నీ దాని మీదనే ఉన్నాయి. ఈ ఘనత వహించిన మనుషుడైన ఒకడు ధన సంపన్నుడై వాని ఇంటి ఘనత విస్తరించిన, భయపడకు, ఆశ్చర్యపడకు. అటు పోయేటప్పుడు ఏం తీసుకొని పోదు. కాబట్టి తీసుకొని వెళ్ళగలిగింది నీ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దాని మీద మన దృష్టిని ఉంచాలి. మన ఆత్మలను రక్షించగలిగిన వాక్యం మీద మనం లక్ష్యం ఉంచాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మన జీవము, మన ఆరోగ్యము, మన సమయము, వాటితో పాటు దేవుడు మాట్లాడడానికి, బలపరచడానికి, ప్రోత్సహించడానికి, విడువక ఎడబాయక నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను. ఎందుకున్నాడు? ఈ మంటి కోసమేనా? ఎందుకున్నాడు? రాజులకు లేనంతగా, అధికారులకు లేనంతగా, ఇతరులు ఎవరికి లేనంతగా దేవుడు ప్రతి వ్యక్తికి ఎందుకున్నాడు? నిత్యత్వం కొరకు, మహిమ కోసం, మరణాన్ని దాటగలిగిన అనంతమైన జీవితం కోసం ఆయన ఉండగా మనం ఏం చేస్తున్నాం? మంటి వరకు, కొంతవరకు అన్న వస్త్రములు కలిగేంత వరకు ఓకే, మిగిలినంతా వాక్యం, నిత్యత్వం అనేది మనము గుర్తించాలి. ఎందుకంటే మనము ఆత్మ సంబంధులం, పరలోక రాజ్య సంబంధులం, పరలోక రాజ్య పౌరులం. అంతకుముందు 90లో ఎక్కువగా పాడేది పౌరులం, పరలోక పౌరులం అనే పాట. అద్భుతమైన గంభీరమైన మన నిరీక్షణను గురించి గొప్పగా చెప్పుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి మనం గ్రహించాలి, అందుకొరకు మనం ప్రయాసపడాలన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము నిష్ఫలులము కాకూడదు, సోమరులము కాకూడదు. మన విశ్వాసములో నడవాలి. ఒక్కొక్కటి మనం సంపాదించుకుంటూ ఉండాలి. యేసు క్రీస్తు నందలి విశ్వాసం కావాలి. ప్రభు యందు విశ్వాసం ఉంచినవాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. ఆయన యందలి విశ్వాసం ఎటువంటిదో తెలుసా? మనకి ఎటువంటి జీవితాన్ని ఇస్తుందో తెలుసా? అనంతమైన జీవితాన్ని ఇస్తుంది. అలాగే విశ్వాసములో ఒక్కొక్క పని చేస్తున్న కొలదిగా దేవుడు మహిమనిస్తాడు, మహిమాన్వితమైన అంతస్తులను ఇస్తాడు.
అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మరొక విషయం కూడా మనం చూస్తున్నాం. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు. మీరు కేవలము మంచివారు. అలాగే మనము ఇక్కడ సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా ఏం చేస్తున్నాడు? నమ్ముచున్నాను. ఆ నమ్ముచున్నాను దగ్గర ఆగిపోయాను నేను మళ్ళీ. అదొక వర్తమానం. అది ఇప్పుడు మొదట కాదు, లాస్ట్‌లో చెప్దామని. లాస్ట్‌లో అంటే మళ్ళీ ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తారు? 2 వారాల తర్వాతనా? 3 వారాల తర్వాత. ఇప్పుడు మంచివారు అక్కడ ఆగుదాం. సమయం అయిపోయింది కాబట్టి నేను చివర్లో చెప్పేది ఇప్పుడు చెప్పాల్సొస్తది. మంచివారు. మీరు కేవలం మంచివారు. మీ దగ్గర మంచితనం తప్ప ఇంకేది లేదు. చూసారా? ఎటువంటి స్థితిలోనికి మనం రావాలి? మీ లోపల చెడు లేదు. మీ లోపల కీడు లేదు. మీ లోపల హానికరమైనవి లేవు. క్రొత్తగా జన్మించడం ఎందుకు? అందుకే. మీరు కొత్తగా జన్మించాలి. మీ మీద సాతానుకు హక్కు ఉండకూడదు. దేవుని రాజ్యమునకు సంబంధించిన పిల్లలుగా మీరు ఉండాలి. అందుకే సమస్తమైన ద్వేషము, కపటము, అసూయ, వేషధారణ వీటన్నిటిని మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, కొత్త జన్మను గురించి నికోదేముకు చెప్పాడు కదా. నికోదేము వృద్ధుడు, బహుకాలము ఇశ్రాయేలులకు బోధకుడు. ఆ రోజుల్లో బోధకులు చాలా అరుదు. అటువంటి వ్యక్తికి చెప్పాడు క్రొత్తగా జన్మించుట. మీరు కేవలం మంచివారు. మనం ఎలా ఉండాలి? కేవలం మంచివారుగా ఉండాలి. అది దేవుడు మన పట్ల కోరుకుంటున్న విషయం. మీలో కీడు ఉండకూడదు. మీలో చెడు ఉండకూడదు. గొర్రెలుకు ఆ మాట చెప్పబడింది. ఇప్పుడు దీనికి సంబంధించిన అసలు అంశమే అది. మంచితనం అంటేనే అర్థమవుతుంది. మనం మంచివారం, కేవలం మంచివారం. చెడు లేదు, కీడు లేదు, హానికరమైన విధానాలు లేవు. వాటిని మనం ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. మన లోపల చెమట బయటికి వస్తుంది చూసారా? ఈ ఈ ఈ సిస్టాన్ని పెట్టడం ద్వారా ఏమవుతున్నాం? కొంతకాలం బ్రతుకుతున్నాం. బ్రతుకు అనేది జరుగుతుంది. లేదంటే బాధాకరమైన పరిస్థితి. చెమట రాలేదనుకోండి, ఈ ఈ చెమట ద్వారా బయటికి వచ్చేదంతా లోపలే ఉందనుకోండి, ఏం స్టార్ట్ అవుతుంది? దురద, గజ్జి స్టార్ట్ అవుతుంది. అప్పుడు దేవుడిచ్చిన చర్మాన్ని బట్టి ఆనందించడం కాదు, కేకలేయడమే ఇక. అది జరుగుతుంది. దేవుడు మనలో ఈ చెడుతనాన్ని బయటికి పంపించు. అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. అప్పుడు ప్రతి స్థలములో భయం అన్నది లేక నిద్రపోతావు. ఈ చెడుతనాన్ని బయటికి పంపించు. ఈ కీడును బయటికి పంపించు అనే విషయాన్ని చెప్పాడు. మనము కేవలం మంచివారుగా ఉండాలి. ఈ చెడుకు సంబంధించింది, కీడుకు సంబంధించింది, హానికి సంబంధించిన విధానాలన్నిటిని ఎప్పటికప్పుడు మనలో ఒక సిస్టమ్ ఉండి గుర్తుపట్టి దాన్ని బయటికి పంపించే పని చేస్తూనే ఉండాలి. లేదంటే కిడ్నీస్ ఏం చేస్తున్నాయండి? ఫిల్టర్ చేస్తున్నాయి. 10,000 ఫిల్టర్లు ఉన్నాయని చెప్తున్నారు. 10,000. ఆ ఫిల్టర్ చేయలేదనుకోండి, కిడ్నీలు పాడైపోయాయి అంటారు. అంటే అర్థం మీకందరికి తెలుసు కదా. అంత ప్రమాదం. మనలో ఆ వ్యవస్థ ఉండాలి. కీడును బయటికి పంపించి, చెడును బయటికి పంపించేది, హానికరమైనవి బయటికి పంపించేది. ఎందుకంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీకోసమే, మీకోసమే, కేవలము మంచివారైన మీకోసమే దీన్ని సిద్ధం చేశాను. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకే, మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మీ కొరకే లోకం పుట్టింది మొదలుకొని కేవలం చెడును బయటికి పంపించి, కీడును బయటికి పంపించి, కేవలం మంచివారుగా ఉండుటకే నిర్ణయించుకున్న బ్రతుకుతున్న మీకోసం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అందుకొరకు ఒక 3-4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము కేవలం మంచివారుగా ఉండాలి. మనం కేవలం మంచివారుగా ఉండాలి. ఒక వెర్షన్‌లో చెప్తున్నాడు, యు ఆర్ ఆల్వేస్ గుడ్ అంటున్నాడు. నువ్వన్ని సమయాల్లో మంచితనాన్ని ఎంచుకునే వ్యక్తి. లేక మీరు కేవలం మంచివారు. అన్ని సమయాల్లో మీరు మంచివారు. అన్ని సమయాల్లో మీరు మంచితనాన్ని చూపించేవారు. అన్ని సమయాల్లో మీకు బాధ కలిగినప్పుడు, మీరు కొట్టబడినప్పుడు, శోధించబడినప్పుడు కూడా, నొప్పిని కూడా
ఓర్చుకొని వ్యక్తికి మంచిని పంచేవారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి చెడుతనం లేనివారుగా, కీడు లేనివారుగా, మీ విధానాలు మంచివి, మీరు కోరేవి మంచివి, మీరు ఏర్పాటు చేసుకునేవి మంచివి, మీరు వెంబడించేవి, అనుసరించేవి మంచివి. అలాగే ఇతరుల కోసం, ఇతరులతో మీ వ్యవహారములో మీరు ఏర్పాటు చేసుకునేవి, మీరు అనుసరించేవి కేవలం మంచివి. ఇక్కడ ఏమంటున్నాడు? కేవలం మీరు మంచివారు. కేవలం మంచే మీ దగ్గర ఉంది. మనం ఆ విధంగా ఉండాలని మనకు కొంత టైంనిచ్చాడు. దేవుడు మనతో ఉన్నాడు. మంచి కొరకు ప్రయాస పడే వారిని మనకిచ్చాడు. చూసారా? సంఘం అంటే ఏంటి? కదా! కాబట్టి మనం అలా కావాలి అని దేవుడు ఆ విధంగా మనల్ని ఉంచాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఇందులోండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి అన్యాయమును తొలగించుకునేవాడు మంచివాడు. మంచివాడు మొదట ఏం చేస్తాడు? అన్యాయమైంది ఉండడానికి వీలు లేదు. అది పోతదా? ఏంటి? అది పోతదా? పోదు. దానికి పెనాల్టీ కట్టేదాకా పోదు. మీకు అర్థమవుతుందా? అన్యాయమైంది ఊరికే పోద్దా? ఏదైనా లోపలికి రాకూడదు వచ్చిందా? ఉట్టిగానే పోద్దా? మనకు సమస్య కలిగింది, ఇన్ఫెక్షన్ సోకింది. ఏం జరుగుతూ ఉంది? మన లోపల అది మంచి కొంత నష్టాన్ని కలిగిస్తుంది. నష్టమైన పర్వాలేదు. 4 అంతలు నష్టమైన పర్వాలేదు. జక్కయ్య అనుకున్నాడు కదా! 4 అంతలు చెల్లిస్తాను. ఎందుకు? ఇది ఇది నన్ను అన్యాయస్తునిగా చేస్తుంది. ఇది క్రీస్తుకు చెందని వాడుగా చేస్తుంది. కాబట్టి నాకు క్రీస్తు కావాలి. నేను కేవలం మంచి వ్యక్తిగా, మంచికి మాత్రమే వర్తించాలి నేను. అందుకొరకు అలా వర్తించకుండా చేసేది ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. మంచివాడు ఏం చేస్తాడు? మంచివాడు చెడును, కీడును, హానికరమైన విధానాలను, నష్టం కలిగించే విధానాలు, అన్యాయం, అక్రమం, న్యాయంగా ఉన్నవాడే మంచివాడండి. న్యాయముగా ప్రవర్తించేవాడే మంచివాడు. న్యాయమును ఆలోచించేవాడు, న్యాయం మాట్లాడేవాడు మంచివాడు. న్యాయమును అనుసరించేవాడు మంచివాడు. న్యాయం ఎవరైనా మాట్లాడట్లేదు అనుకోండి, వెంటనే ఏమనుకుంటా? ఇతడు మంచి స్థానంలో ఉండి, అధికార స్థానంలో ఉండి అన్యాయం చేస్తున్నాడు, అన్యాయం మాట్లాడుతున్నాడు, అన్యాయాన్ని గురించి అన్యాయంను గొప్ప చేస్తున్నాడు, అన్యాయాన్ని పట్టించుకుంటున్నాడు, అతను మంచివాడు కాడని వెంటనే మనము అనుకుంటూ ఉంటాం. కాబట్టి న్యాయము మనల్ని మంచివారుగా మారుస్తుంది. న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం చెడ్డవారం అయిపోతాం. న్యాయము కాబట్టి మంచివాడు అన్యాయమైన దాన్ని తొలగించుకుంటాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దాని కొరకైన కార్యక్రమంలో మీరు 2 అంతలు పోతాయా, 3 అంతలు పోతుందా, 4 అంతలు పోగొట్టుకుంటారా? దాన్ని తొలగించుకోవాలి. మీరు కేవలం మంచివారుగా, దేవుని వాక్యానికి లోబడేవారుగా, దేవుని మాట వినేవారుగా మారడానికి మీరు సిద్ధపడి రావాలి, ప్రత్యేకించుకోవాలనే విషయాన్ని వాక్యంలో చెప్పాడు. జక్కయ్య కూడా ఆ విధంగా ఉన్నాడు. అన్యాయమైనది తొలగించుకున్నాడు. ఎందుకు? నేను క్రీస్తుకు చెందాలి. అది మొట్టమొదటి విషయంగా మనం చూస్తున్నాం. అన్యాయమైనది తొలగించుకునేవాడు మంచివాడు. రెండోది, న్యాయము కాని దాన్ని కోరని వాడు మంచివాడు. అంటే అన్యాయమైన దాన్ని, న్యాయం కాని దాన్ని, అంటే మొదట ఏం చూస్తాడు? న్యాయం ఏంటి చూస్తాడు. మనుషులకు న్యాయం ఏంటి కాదు, డబ్బు కనిపించగానే న్యాయాన్యాయాలు ప్రక్కన పెడుతున్నారు. వారికి ఇష్టమైనవి దొరకగానే న్యాయాన్యాయాలు ప్రక్కన పెడుతున్నారు. కానీ న్యాయమును ఆలోచించి న్యాయము కాని దాన్ని ఆశించని వాడు, ఇది న్యాయం కాదు గనక దీనిని నేను కోరను, నా గుండె లోతుల్లోండి దీన్ని నేను వ్యతిరేకిస్తాను, కోరను, ఆశించను అని చెప్పేవాడు మంచివాడు. అన్యాయమైన దాన్ని, న్యాయము కాని దాన్ని ఆశించని వాడు, కోరని వాడు మంచివాడు. అనేకులని మనం చూస్తాం. అనేకమైన ఉదాహరణలు ఒక్కొక్కరి జీవితాల్లో. బిలాం ఏం కోరుతున్నాడండి? బహుమానమును కోరుతున్నాడు. ఎలా వస్తది? దుర్నీతి ద్వారా వస్తది. దుర్నీతి ద్వారా వస్తున్న దాన్ని కోరుతూ ఉన్నాడు. కొంతమందిని అన్యాయంగా నువ్వు దెబ్బతీయాలి, కొంతమంది మనస్సులను గాయపరచాలి, కొంతమందికి నష్టాన్ని నువ్వు కలిగించాలి. వాళ్ళ అమాయకులు, వాళ్ళు మంచివారు, వారు ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళని ఎందుకు కొట్టాలి? వాళ్ళు నీతో యుద్ధం చేయడానికి రాలేదు, నీ సామాగ్రి దోచుకోవడానికి రాలేదు, నీకున్న క్షేమాన్ని
తొలగించడానికి రాలేదు. వారు వారి ప్రాంతంలో వెళ్ళడానికి, నీకున్న దాంట్లో ఒక్క అడుగును కూడా ఆశించడానికి రాలేదు. అలాంటి వారు నాశనం కావాలని కోరుకుంటున్నాడు. అలా కోరుకునే వ్యక్తితో సపోర్ట్ చేస్తున్నాడు ఆ బాలాకు రాజుతో బిలాము. ఆ బిలాము నీకు బహుమానం ఎలా వస్తుంది? అన్యాయం ద్వారా వస్తుంది, దుర్నీతి ద్వారా వస్తుంది. దాన్ని ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి జీవితం తలక్రిందులైపోయింది. దావీదు జీవితం కూడా ఒకరోజు తలక్రిందులైంది. అంతకుముందు ఎప్పుడు తలక్రిందులు కాలేదు. ఎందుకు తలక్రిందులైంది? అన్యాయమైన దాన్ని, న్యాయము కాని దాన్ని ఏం చేశాడు? ఆశించాడు. అబిగైల్‌ని చేసుకున్నప్పుడు ఏం సమస్య రాలేదు అతనికి. న్యాయము కానిది ఎంత పెద్ద వ్యక్తి జీవితాన్నైనా తలక్రిందులు చేస్తుంది. కోరహును గురించి చూడండి. ఎవరు? లేవీల వంశములో, దేవుని ప్రజల్లో లేవి గోత్రం ఎటువంటిది? ఆ లేవి గోత్రములో ఒక అహరోను తప్ప ఆ లేవి గోత్రము వాళ్ళే పని చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని సేవ. దానికి నాయకుడు ఎవరు? కోరహు. అంటే దేవుని పరిచర్య సంబంధమైనవన్నీ చేసే వాళ్ళంతా అతని క్రిందనే, ఒక అహరోను తప్ప. అలాంటి వ్యక్తి ఇప్పుడు అహరోను స్థానం కావాలి అని దాన్ని దేవుడిచ్చాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు. దేవా, అహరోను తర్వాతనే నాకు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అని అడుగు. దేవుడు దాని గురించి చెప్పాడు. నేను అహరోనుకు ఇస్తున్నాను, అతనికే యాజకత్వం అనే ఒక్క పనిని ప్రత్యేకించాను అని చెప్పాడు. కోరహు ఏం చేస్తున్నాడు? ఆశిస్తున్నాడు. న్యాయము కాని దాన్ని, దేవుడు ఒకరికిచ్చిన దాన్ని, దేవుడు హేబేలును మెచ్చుకున్నాడు, కయ్యూను అది వాడికి ఉండకూడదు, అది నాకు ఉండాలి. ఏమనుకుంటున్నా? అతను చూసినప్పుడల్లా తన అవమానం గుర్తొస్తుంది. మరి నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు కూడా తల ఎత్తుకుంటావు. దేవుడు చెప్పిన సందేశం మాత్రం గుర్తుకు రావట్లేదు. ఈ విధంగా అనేకుల్ని మనం చూస్తాం. న్యాయము కాని దాన్ని ఆశించని వాడు మంచివాడు. రెండో విషయం. మూడవ విషయం, మన ఉదాహరణలో అనేకుల జీవితాలు మనం చూస్తాం. అనేకుల జీవితాలు. బోయాజు దగ్గరికి రూతు వచ్చింది. ఈ రెండో అంశంలో న్యాయము కాని దాన్ని ఆశించని వాడు. రూతు గురించి చెప్పొచ్చు, బోయజు గురించి చెప్పొచ్చు. రూతు వెంబడి అనేకులైన యవ్వనస్తులు దయ చూపించారు. ఎవరిని ఆశించలేదు. ఎందుకంటే తన అత్త ఎవరి పేరు ముందు పెట్టలేదు కదా. తన అత్త ఎవరి గురించి చెప్పలేదు కదా. కాబట్టి ఆమె పని ఆమె చేసుకుంది. ఎంతమంది ఆమె వెంబడి పడుతున్నా, ఎంతమంది దయ చూపిస్తున్నా, అది బోయోజు చెప్తాడు. వాక్యం రాయబడి. సరే, బోయోజు దగ్గరికి వచ్చింది, అడిగింది. బోయోజు ఏమన్నాడు? నీలాంటి వ్యక్తి ఎంత అరుదు. నీ గుణము అక్కడ మీ అత్త చెప్పిన దానికంటే కూడా ఎక్కడ నీ గుణము అందరూ చెప్తారు అని చెప్తూ ఏం చెప్పాడు? న్యాయపరంగా వేరే వ్యక్తి ఉన్నాడు అనేది చెప్పాడు. కాబట్టి ఆమె వచ్చి అడిగిన విషయము ఎవ్వరు ఎక్కడ చెప్పకూడదని ఆజ్ఞాపించారు. ఎందుకు? న్యాయపరముగా ఆమెను చేరుకునే వ్యక్తికి అడ్డముగా ఇది ఉండకూడదు. న్యాయము కాకుండా కోరాలి అని అతడు అనుకోలేదు. కాబట్టి అతడు ఏం చేశాడు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ విషయాన్ని గురించి మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన శక్తివంతమైన విషయాలుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకే రక్షణ పొందినప్పుడు కూడా ఆ విషయం చెప్పాడు. సైనికులు వచ్చి అడిగారు, అయ్యా మేమేం చేయాలి రక్షణ పొందడానికి? అది మంచి ఫలాలు అంటున్నారు. మంచి ఫలం ఫలించకపోతే ఆ ప్రతి చెట్టు నరికేసి అగ్నిలో వేస్తాడు అంటున్నారు. మరి మేమేం చేయాలి? సైనికులను ఏమన్నాడు? సుంకరులు వచ్చారు, అడిగారు. ఆయన చెప్తున్నాడు, మీ జీతం కంటే ఎక్కువ ఆశించొద్దు, కోరుకోవద్దు. అది చెప్పాడు. న్యాయము కంటే ఎక్కువ నాకు కావాలి అని నువ్వు అనుకోవడమే నీవు ఫలము లేనివాడవు. కానీ న్యాయపరమైనది నాకు చాలు అనుకోవడంలోనే ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవుడు కోరుతున్న ఫలము నీలో ఉంటుంది అన్న విషయం మనం చూస్తున్నాం. మూడవదిగా తన పనిలో శ్రద్ధ కలిగిన వాడు మంచివాడు. తన పనిలో శ్రద్ధ ఉంది. దేవుడు నీకు ఇచ్చిన పని, చదువుకునే పని ఇచ్చాడా? ఉద్యోగం చేసే పని ఇచ్చాడా? కుటుంబాన్ని నిర్మించే పని, హౌస్ వైఫ్ అనేదాన్ని హోమ్ మేకర్ అంటున్నారు కదా ఇప్పుడు. కుటుంబాన్ని, ఎందుకంటే ఎన్నో విషయాలు సగపెట్టాలి, సరిచేయాలి కదా. కాబట్టి ఏ బాధ్యత దేవుడిచ్చాడో దాంట్లో ఎలా ఉండాలి? శ్రద్ధ కనబడాలి. దాన్ని తప్పించుకోవడానికి, ఆ పని కంటే ఇంకొకటి ముఖ్యం అనుకోవడానికి వీలు లేదు. నీ శ్రద్ధను దేవుడు నీకు ఇచ్చిన పనిలో, చదువైనా, కుటుంబాన్ని నిర్మించడమైనా, ఏ పని అయినా, వృద్ధుల్ని చూసుకునేదైనా, అది ఏ పనైనా కావచ్చు,
అందులో ఏం కనబడాలి? నీ యొక్క డెడికేషన్ కనబడాలి. అర్థమవుతుంది కదా! ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన పని. అది దేవుణ్ణి నువ్వు ఆరాధించే ఒక విధానం. అది దేవుణ్ణి నీవు క్రియతో ఆరాధించగలిగిన మహిమ పరిచే ఒక విధానం. కాబట్టి ఒక దొంగ రక్షణ పొందితే ఏమని చెప్పాడు? చదువుదామా వాక్యాన్ని? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని ఎన్నుకొని అనేది కూడా అర్థం చేసుకోవాలి. మంచి పని ఎన్నుకొని చేయుచు, ఆ మంచి పని చేయుచు ఏం చేయాలి? కష్టపడవలెను. చూసారా? దొంగ, ఇది వరకు దొంగ, దొంగిలు వాడు, దొంగతనంతో బ్రతికేవాడు. ఇప్పుడు ప్రభువుని గురించి తెలుసుకున్నాడు, నిత్య జీవం గురించి తెలుసుకున్నాడు, మరణమును దాటగలిగిన జీవితం తెలుసుకున్నాడు. దొంగతనం మానేశాడు. సరిపోదు, అక్కర గలవానికి నువ్వు పంచి పెట్టాలి. అది చివరిగా మనం నేర్చుకునే విషయం. మన మంచితనం కలిగిన వాడు ఏం చేస్తాడు అనేది చివరిగా అదొక పెద్ద సబ్జెక్టు. వీలైతే తర్వాత నేర్చుకుందాం, ఇప్పుడైతే మీకు గుర్తు చేస్తాను. మూడో దాంట్లో తన పనిలో శ్రద్ధ కలిగిన వాడు. యోసేపు జీవితాన్ని చూడండి, దావీదు జీవితాన్ని చూడండి, యాకోబు జీవితాన్ని చూడండి. రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా అయిపోయింది. మంచుకు తడిసిపోయాడు, వర్షానికి తడిసిపోయాడు, ఎండకు ఎండిపోయాడు. నా పని అది. ఎండను చూసి నీటిలోకి పోతే జరగదు పని. శ్రద్ధ. నిద్ర దూరమైపోయింది, శక్తిహీనమైపోయాడు. దేవుడు చూస్తున్నాడా లేదా? తన పనిలో శ్రద్ధ కలిగిన వాడు మంచివాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్న ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 23వ వచనం చూడండి. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసు ఉంచుము. ఎక్కడెక్కడో మనసు పెట్టడం కాదు. దేవుడు మనకి ఇచ్చిన పనులని ప్రక్కన పెట్టేసి, దేవుడు ఇచ్చిన బాధ్యతలను ప్రక్కన పెట్టేసి, దేవుడిచ్చిన కుటుంబాన్ని వదిలేసి ప్రపంచ విహార యాత్రలు చేస్తుంటే ఎలా? కొంతమంది సెల్ ఫోన్ పట్టుకొని విహారం, ఒకదాని తర్వాత చూసుకుంటూనే, అనగా తన పనిలో శ్రద్ధ కలిగిన తర్వాత తన సొంత సమయములో ఉన్న విషయం గురించి కాదు నేను మాట్లాడేది. పనిలో జాగు చేయుట, పనిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించుట, పనిలో చిత్తశుద్ధి లేకుండా ఆ సమర్పణ, డెడికేషన్ లేకపోవడం అనేది. దేవుని మనకేం జీతం ఇస్తాడు? మీరు మీ ఫలం పొంది ఉన్నారు అంటాడు. అయిపోయింది మీ జీతం. పొందుకున్నారు కదా, ఎక్కడ పని చేశారో అక్కడ జీతం ఇచ్చాడు ఆ యజమాని, అయిపోయింది అంటాడు. కానీ విశ్వాసికి అలా కాదు కదా. ఈ పనిలో పెట్టినవాడు దేవుడు అనుకున్నప్పుడు ఇక్కడ కాదు, అక్కడ కూడా జీతం ఉంటుంది. ఈ పనిని ఇచ్చిన వాడు దేవుడు, ఈ పనిలో పెట్టినవాడు దేవుడు, ఈ పనిని చూసేవాడు దేవుడు, ఈ పనికి జీతం ఇచ్చేవాడు దేవుడు అనేది కూడా మనలో ఉంది. అందుకే మనము అక్కడ కూడా జీతం మనకు. అలా అనుకోరు, దేవుని దగ్గరికి రాని వారు అలా అనుకోరు. మనుషుల్నే చూస్తారు. మనం దేవుణ్ణి చూస్తున్నాం, దేవుని కొరకు పని చేస్తున్నాం. అందుకే వారు ముష్కరులైన, వారు కఠినాత్ములైన వారి లోపల, వారి పట్ల మీరు ఎలా ఉండాలని చెప్పాడు? అంతరంగములో నుండి వారి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే చూసేది నేను, జీతం ఇచ్చేది నేను, ఆ వ్యక్తి కాదు అన్న విషయాన్ని దేవుడు వాక్యం చెప్పాడు. కాబట్టి తన పనిలో ఇక్కడ నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో. ఏ పశువు స్థితి ఎలా ఉంది, ఏది బలహీనంగా ఉంది, ఏది రోగముతో ఉంది, నీ మందల యందు మనసు ఉంచు. అదే నీకు జీతం, అదే నీకు బహుమానం, అదే నిన్ను గొప్ప స్థానాల్లో ప్రమోషన్ పెట్టడానికి దేవుడు పెడతాడు. ఎందుకు ప్రభువా? నిలకడగా ఉన్నావు నీ పనిలో. నేను ఎప్పుడు చూసినా నీ గురించి ఎప్పుడు చెప్పినా శ్రద్ధను కనపరిచావు. కాబట్టి అది ఎంత శక్తివంతంగా ఉంటుంది, ఎంత గొప్పది, అది మనం గ్రహించాలి. మూడో విషయం, నాలుగవది చాలా శక్తివంతమైంది. నాలుగో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇతరులను, బాధలో ఉన్న వారిని కరుణించడం మంచితనం. బాధలో ఎందుకున్నారు అనే దాంట్లో రెండు విషయాలు. ఒకటి లేమి,
రెండోది బరువు. బరువైన కాడి వారి మీద ఉండడం, బరువైన పని, వారి శక్తికి మించింది వారు మోయాల్సొస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, అనేకమైన విషయాలుంటాయి. వారి శక్తికి మించిన వారి మీద పడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు చూసినప్పుడు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనేది కాకుండా, ఆ మంచి సమరయుడు ఏం చేశాడు? నేనేం చెయ్యగలను? సాధారణమైన వ్యక్తి అయితే అమ్మో! దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డ్ పెట్టుకుంటాడు. బోర్డ్ చదివినట్టు ఫీల్ అయిపోతాడు. నీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆగడం ప్రమాదం. ఎందుకంటే ఆల్రెడీ ఒక వ్యక్తిని గాయపరిచి ఉన్నారంటే ఇక్కడ ఎవరున్నారు? దొంగలున్నారు. ఇక్కడ ఆగుట మంచిది కాదు. పరుగో పరుగు. కదా! మామూలుగా మీరు ఆలోచించండి. వాటి ఆనవాళ్ళు చూసినప్పుడు ఆగుతామా? అతడు ఆగాడు. అది మంచితనం. కేవలం మంచివారు. మీరు కేవలం మంచివారు. మీకోసమే లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరచబడిన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. అది మీకోసమే చూస్తుంది. అలా దేవుడు మనల్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి లేమిలో ఉన్న, అలాగే బరువైన కాడి క్రింద ఉన్న దాని కొరకు కొన్ని వాక్యాలు మనం చదువుకోవాలి. నేను ముగించాలన్న సమయం అయింది గనుక నేను ముగిస్తున్నాను. తరువాత వీటి గురించి దేవుడు అవకాశం ఇస్తే మనం నేర్చుకుందాం. లేమిలో ఉన్న, బరువైన కాడి క్రింద ఉన్న దేవుడు మనకేం చేశాడో దాన్నే మనం చెయ్యాలి. మనం దేవుని ప్రతినిధులం. ఆ దేవుడు మనలో నుండి సంచరిస్తాడు. ఆయన కనబడాలంటే అన్ని చోట్ల అందరికి కనబడతాడు. కానీ ఆయన శరీరం ఎవరు? సంఘము ఆయన శరీరం. ఆయన చేతులు మనవి. ఆయన కన్నులు మనవి. చూసి నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. కనికరపడువాడు మంచివాడు. కనికరపడాలి. కరుణను చూపించాలి. బరువైన కాడి ఉంది. ఒక్కడు మోయలేకపోతున్నాడు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు కూడా భుజం ఇవ్వు అని చెప్పాడు. ఎవరికి ప్రభువా? ఎవరికి చెప్తున్నావు నువ్వు? వాడు శత్రువు. శత్రువు యొక్క బండి తలక్రిందులైపోయింది. ఒక్కడు లేపలేకపోతున్నాడు. నీకు కనిపించింది. నువ్వు అనుకున్నావు ఇప్పుడైతే నేను సహాయం చేయను. నువ్వేమనుకున్నా నాకు అవసరం లేదన్నాడు. ఏమన్నాడు దేవుడు? అవశ్యముగా వెళ్ళి అతనితో కలిసి ఆ బండి క్రిందున్న గాడిదను విడిపించు. నీ శత్రువైనా నీ పగవాడైనా అని చెప్పాడు. చూసారు మంచితనం అంటే? ఒక బాధలో ఉన్న వ్యక్తిని చూసి తన వలన కాని బరువును మోస్తున్నవని నువ్వు కొంచెం తగ్గించొచ్చు కదా, కొంచెం తగ్గించొచ్చు కదా నీవు. కేవలం మంచివారు. మనం ఆ విధంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. మనం కేవలం మంచివారుగా, దేవుని పిల్లలుగా, దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా, మంచికి వ్యతిరేకమైన చెడుతనాన్ని, కీడును, అలాగే హానికరమైనవన్నిటిని ఫిల్టర్ చేసే ఆ యొక్క స్వపరిశీలన మనం కలిగి వాటన్నిటిని విసర్జిస్తూ కేవలం మంచివారుగా కొనసాగాలని ప్రభు తెలియజేస్తున్నారు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.